హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాయలసీమ భరత్ని. ముందుగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. సినిమా రిలీజ్ డేట్ చెప్పట్లేదు, ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. సినిమా రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదండి. ఆల్రెడీ డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కొంతమందితో. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడుతున్నాము. సినిమా రిలీజ్ చాలా దగ్గరలోనే ఉంటుందండి. సో మంచి టైము, మంచి డేట్ చూసుకొని సినిమా రిలీజ్ చేయడానికి మొత్తం అంతా ప్లాన్ చేస్తున్నాను. నేను ఓన్గా రిలీజ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది మనకి. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలకి, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్కే ప్రాబ్లం అవుతుంది సినిమా రిలీజ్ చేయడానికి. సో మనము ఇంకా చాలా చిన్న వాళ్ళము. అసలు మనకు ఎవరు లేరు. అసలు వాస్తవంగా చెప్పాలంటే మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ సపోర్ట్ లేరు, అసలు మనకి ఎవ్వరు లేరు. నాకున్నదంతా ఆడియన్స్ అంతే. 2 తెలుగు రాష్ట్ర ప్రజలు, అన్నలు, అక్కలు, అమ్మలు, వాళ్ళే నాకు ఉండేది సపోర్ట్. ఇంకెవ్వరు లేరు. నాకు ఏ సపోర్ట్ లేదండి, ప్రామిస్ చెప్తున్నాను. కావాలంటే నా బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. పెద్ద ప్రొడ్యూసర్స్కే ఇప్పుడు సినిమా రిలీజ్ చేయడము, థియేటర్స్ అవి అనేసి చాలా ప్రాబ్లం అవుతుంది. అదంతా మీకు కూడా తెలిసిన విషయమే. కొంతమంది వచ్చేసి సినిమా సెన్సార్ అయిపోయిందన్న, ఏ సర్టిఫికేట్ వచ్చింది, యువా ఏంటి అంటే సర్టిఫికేట్ ఏదో వచ్చింది అని అడుగుతున్నారు. ఇంకా సెన్సార్ అవ్వలేదన్నా, సెన్సార్కి అప్లై చేశాను. 10 to 15 daysలో మనకు సెన్సార్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో మీ అందరి సపోర్టు, మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి ప్రేమాభిమానం నాకు ఉంటాయని, ఉండాలని, మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని. ఎందుకంటే మనము ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా, ఎవరూ లేకుండా ఒంటరిగా నేను ఎంత కష్టపడుతున్నానో మీరందరూ చూస్తున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి నవ్వారన్నమాట. ఏంట్రా నువ్వు అంత సినిమా చేసినావు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఏది అడుక్కుంటున్నావు, అది ఇది అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. ప్లస్ ప్రోడక్ట్ రైట్ వచ్చానారా. నేను ఎక్కడో ఒక పల్లెలో, మారుమూల ప్రాంతంలో, ఎక్కడో చిన్న పల్లెలో పుట్టి పెరిగినాం. మనమేం తోపులం కాదు నాయన. సినిమా చేసినాము, మనం పబ్లిసిటీ చేసుకోవాలి, తప్పదు కదా. ఇప్పుడు మనకు అందరిలాగా ఏంటంటే 100 కోట్ల ఆస్తులు, మంచిగా సపోర్టు, బ్యాక్గ్రౌండ్ ఉంటే అప్పుడు నేను కూడా ఏంటంటే ఓకేలే, మా నాన్న చూసుకుంటాడులే, మా అన్న చూసుకుంటాడులే అని చెప్పేవాడిని. కాకపోతే మనకి ఎవరు లేరు కాబట్టి, ఏ సపోర్ట్ లేదు కాబట్టి మనమే ఓన్గా వెళ్ళి మన సినిమాను మనం ప్రమోషన్ చేసుకుంటాం కదా. దాంట్లో తప్పేముంది. ఓకే, మీ అందరికి అది తప్పుగా కనిపిస్తుందేమో. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అందరూ పోయిన ప్రతి ఏరియాలలో నిజంగా చెప్తున్నాను కదండి, సొంత తమ్ముళ్లాగా, సొంత బిడ్డలాగా నన్ను ప్రతి ఒక్కరు పలకరించారు. నేను మాట్లాడిన ప్రతి ఒక్కరు నన్ను ఎవరే కానీ నన్ను ఏమనలేదు. ప్రతి డిస్టిక్, ఒక్క డిస్టిక్ అని చెప్పలేను కానీ నేను తిరిగినటువంటి ప్రతి డిస్టిక్ లో కూడా ప్రతి ఒక్కరు నన్ను నిజంగానే ప్రేమగా పలకరించారు, ప్రేమగా ఆశీర్వదించారు, ప్రేమగా నన్ను అసలు ఆల్ ది బెస్ట్ చెప్పారు, ప్రేమగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నిజంగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ విషయంలో మాత్రం. 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ నేను చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను సపోర్ట్ చేయండి.